అంబేద్కర్ అంబేద్కర్ అనగానే అందరు ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రమే చేసిండు, రిజర్వేషన్లు ఇచ్చిండు, వేరే వాళ్ళకి ఏం చేయలేదు అని అనుకుంటారు. కానీ అది తప్పు. అంబేద్కర్ ఏం చేసిండో రెండు విషయాలు చెప్తా వినండి. అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అసలు ఓటింగ్ రైట్స్ ఎవరికి ఇవ్వాలన్న డిస్కషన్ వచ్చినప్పుడు చాలా మంది ఓటింగ్ రైట్స్ అనేవి ఓన్లీ చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి, లేదంటే రాజుల కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీస్ కి మాత్రమే ఇవ్వాలి, లేదంటే కొన్ని క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలన్న డిస్కషన్ వచ్చింది. కానీ చదువుకున్నది ఎవరు? డబ్బున వాళ్ళే చదువుకోరు. కానీ అంబేద్కరే ఓటింగ్ రైట్స్ అనేవి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన హక్కులు కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా స్ట్రెస్ చేసిన వ్యక్తి అంబేద్కర్. సో దాని వల్లనే ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు ఇర్రెస్పెక్టివ్ ద క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, మనీ అందరూ ఓటు వేయగలుగుతున్నారు. సెకండ్ ఏంటిదంటే ఈక్వాలిటీ అండ్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అనగానే చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ ఉద్యమం చెప్తా, దేశం మొత్తం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం టైంలో 1950 ఎప్పుడైతే నిజాం పరిపాలిస్తుండో అప్పుడు ఈ దొరల పాలన ఉండేది. దొరలు ఏం చేస్తుండే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి ప్రజల చేత వెట్టి చాకిరి, గుడ్డు చాకిరి చేపించుకొని, వాళ్ళ పొలాలు రాపించుకొని, అన్యాయంగా పన్ను కట్టించుకొని, ఈవెన్ వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి కూడా అర్హత లేని స్థితిలో ఉండేది అనమాట. ఇట్లా మన తెలంగాణలో ఒక్క దగ్గరనే కాదు, దేశం మొత్తంలో ఉండేది. అండ్ ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో మారుమూల విలేజెస్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన విషయం. సో అది ఆల్మోస్ట్ 90% వరకు పోయింది. దానికి కారణం ఎవరంటే అంబేద్కర్. 100% అంబేద్కర్, రైట్? అందరూ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటారు కదా. రిజర్వేషన్స్ ఎందుకంటే ఇలాంటి స్టేజ్ నుంచి వాడు చదువుకోవాలంటే ఎక్కడ చదువుకుంటాడు? సో వాడు చదువుకోవాలంటే వానికి కొంచెం అడ్వాంటేజ్ ఉండాలి. సో అడ్వాంటేజ్ ని తీసుకొచ్చింది రిజర్వేషన్ సిస్టమ్. అది ఒక 10 సంవత్సరాలు ఉండాలని చెప్పారు. కానీ రాను రాను అది మిస్యూజ్ అవుతుంది. నేను అగ్రీ చేస్తా, రిజర్వేషన్స్ లో తప్పు లేదు, కానీ రిజర్వేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో తప్పు ఉంది. ఐ విల్ అగ్రీ. పైన అందరు కూర్చొని డిస్కషన్ చేసి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించాలా గానీ అంబేద్కర్ ని అసహించుకోవడం అనేది చాలా మూర్ఖత్వమైన విషయం. ఇది నా ఒపీనియన్. మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై భీమ్.